ప్రభునందు ప్రియమైన సహోదరులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలము వందనములు చెల్లిస్తున్నాను. మరొక నూతన దినంలో మనల్ని ప్రవేశపెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు కూడా హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తున్నాను. ప్రభు మనల్ని ఎంతో కాపాడి ఈ లాక్డౌన్ డే ఈ 14 రోజులకు కూడా మనల్ని ప్రభు నడిపించాడు. చుట్టూ ఎంత భయంకరమైన పరిస్థితులున్నా, చుట్టూ అపాయాలున్నా, చుట్టూ శత్రువులున్నా, చుట్టూ తెగుళ్ళున్నా, తన ప్రజలమైన మన చుట్టూ ప్రభువు కంచెగా, కోటగా, కావలిగా ఉండి మనకి భద్రత ఇస్తున్నందుకు మనం ఎంతైనా ప్రభుని కృతజ్ఞత కలిగి స్తుతించాలి. మరొక నూతన దినము ఏప్రిల్ మాసము 7వ దినంలోకి ప్రభు తీసుకొని వచ్చాడు మనల్ని. మొదటిగా ఈ కుటుంబ ప్రార్థనలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, యేసు ప్రభు నామంలో మీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మరొక నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తుతిస్తున్నాము. ఎంతో ఆసక్తితో, శ్రద్ధతో, భక్తితో, ప్రార్థనాపూర్వకంగా ఈ నీ మాటలు వింటున్న మా ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మాకు ఏ ఆత్మీయ ఆహారం ఇచ్చి ఈ దినం కొరకు మమ్మలను ఎలా బలపరుస్తారా అని మా హృదయాలు ఖాళీ చేసుకొని నీ వాక్యం కొరకు ఎదురు చూస్తుండగా మీరే మాతో మాట్లాడమని, మీ స్వరాన్ని వినిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ దినము ఉదయకాలం మన ధ్యానము కొరకై దానియేలు గ్రంథము 5వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ డానియల్ 5th చాప్టర్ 22, 23 వచనాలు, తర్వాత 24, 25, 26 వచనాలు నేను చదువుతాను. మొట్టమొదటిగా దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం. బెల్షస్సరు అతని కుమారుడు వగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండి మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. ఎట్లనగా నీవును, నీ అధిపతులను, నీ రాణులను, నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసం పోసి త్రాగవలనని వాటిని తెప్పించుకొని వాటితో త్రాగుచు చూడనైనను, విననైనను, గ్రహింపనైనను చేత కాని వెండి, బంగారు, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అని వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని నీ ప్రాణమును, నీ సకల మార్గములను ఏ దేవుని వశములో ఉన్నవో ఆయన నువ్వు గణపరచలేదు. కావున ఆయన ఎదుటి నుండి ఈ ఎర్రచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసిన శాసనం మీదనగా మెనే మెనే టెకేల్ ఫార్సిన్. ఈ వాక్య భావం ఏమనగా, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. ఫెరేస్ అనగా నీ రాజ్యమును యుద్ధ నుండి విభాగింపబడి మాదీయులకును, పారసీకులకును ఇయ్యబడును. ప్రియులారా, చదవబడిన ఈ వాక్య భాగంలో రాజైన బెల్షస్సరు దినాలలో జరిగిన ఒక అద్భుతమైన సంగతి, అదే సమయంలో ఒక భయంకరమైన సంగతి ఈ ఉదయకాలం మనం ధ్యానం చేస్తాం. దానియేలు 4 రాజుల కాలాల్లో బబులోను దేశంలో ఉన్నాడు. మొట్టమొదటిగా నెబుకద్నెజరు, తర్వాత అతని కుమారుడైన బెల్షస్సరు, తర్వాత దర్యావేషు, ఆ తర్వాత కోరేషు. ఇలాగూ 4 రాజుల కాలంలో కూడా
దానియేలు వర్ధిల్లాడు. 4 కాలాల పాటు వర్ధిల్లిన వాడిగా దానియేలును చూస్తాం. అయితే ఇక్కడ మనం చదువుకున్న ఈ వాక్య భాగం బెల్షస్సరు గురించింది. బెల్షస్సరు ఒక దినాన తన యొక్క సహచరులతో, తన యొక్క అధికారులతో, తన యొక్క స్నేహితులతో కలిసి ఇంట్లో విందు చేసుకుంటూ, ఆ విందు చేస్తూ ఉన్నప్పుడు ఎంతోమంది వచ్చారు. ఎంతమంది వచ్చారంటే వాళ్ళ ఇంట్లో ఉన్న పాత్రలు కూడా సరిపోలేదు. అనుకోకుండా అంతమంది వచ్చారు. అలాంటి సమయంలో మరి ఎక్కడున్న ఈ పాత్రలు ఏంటి అని ఆలోచిస్తే తనకు ఒక ఆలోచన వచ్చింది. అక్కడే ఇక్కడే ఎందుకు, దేవుని మందిరంలో ఉన్నాయి కదా, అవి తెచ్చుకుందాం, ఆ ఉపకరణాలు తెచ్చుకుందాం అని వెంటనే వాటిని తెచ్చి వాటితో త్రాగుతూ తినుచు ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. అంతేకాదు, ఆ దినాన అతడు చేసిన ఇంకా భయంకరమైన పని, దేవతలను స్తుతిస్తూ వచ్చాడు. ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు. వెంటనే ఒక అరచేయి వచ్చి ఒక రాతను రాసినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే 3 విషయాలు అక్కడ వ్రాయబడుతూ వచ్చాయి. మొట్టమొదటిది మినే అనే మాట. మినే అనగా దేవుడు లెక్క చూచువాడు. తర్వాత రెండవ మాట టెకెల్. టెకెల్ అనగా దేవుడు లెక్కను సరిచేసేవాడు. మూడోది ఫెరెస్ అనగా దేవుడు లెక్కను బట్టి శిక్షించేవాడు. ఈ 3 పదాలు హెబ్రీ భాషలోనివి. బెల్షస్సరు చేసిన ఆ పనిని బట్టి దేవుడు చాలా కోపం వచ్చింది. ఎందుకు దేవునికి కోపం వచ్చిందంటే, ఈ దానియేలు గ్రంథం 5:22. ఒక మనిషి పాపాలు 2 రకాలుగా చేస్తాడు. ఒకటి తెలిసి చేసే పాపం, రెండవది తెలియక చేసే పాపం. ఇప్పుడు బెల్షస్సరు తెలిసి చేశాడా, తెలియక చేశాడా అంటే తెలిసే చేశాడు. 22-23 వచనాల్లో, నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండి. ఏంటి సంగతి? తన తండ్రి అయిన నెబుకద్నెజరు ఎలా ఉన్నాడో, ఎలాగో అడవిలోకి వెళ్ళిపోయాడో, గడ్డి మేశాడో, ఆ తర్వాత దేవుడు ఆయన దర్శించినప్పుడు మరలా వచ్చి యేసుప్రభు యెహోవాయే దేవుడని చెప్పాడో, ఈ సంగతులన్నీ బెల్షస్సరుకి తెలుసు. తెలిసి కూడా దేవునికి విరోధమైన పని చేస్తూ వచ్చాడు. కాబట్టి మొట్టమొదట తెలిసి చేసే పాపం, రెండవది తెలియక చేసే పాపం. 1 తిమోతి 1:13లో పౌలు తిమోతికి రాస్తూ అంటాడు, నేను తెలియక ఎరుగక అవిశ్వాసం వలన చేశాను కాబట్టి ప్రభు నన్ను క్షమించాడు. పౌలు కూడా దేవునికి ఎంతో విరోధంగా జీవించి ఎంతోమందిని ఇబ్బంది పెడుతూ వచ్చాడు. అయితే ఎందుకు ప్రభు క్షమించాడంటే అది తెలియక చేశాడు. సత్యాన్ని తెలుసుకున్న తర్వాత పౌలు ఎప్పుడు కూడా దేవునికి విరోధంగా జీవించలా. ఇది మనం అందరం పరీక్షించుకోవాల్సిన ఒక విషయము. నువ్వు తెలియక ఏదన్నా చేసి ఉంటే ప్రభు నిన్ను క్షమిస్తాడు. కానీ ఈ దినాన తెలిసి కూడా నువ్వు నిర్లక్ష్యంగా ఉండి దేవునికి విరోధంగా జీవిస్తే దేవుడు ఒప్పుకోడు. ఈ 3 మాటలు ఎప్పుడు మనం గుర్తు చేసుకోవాలి. మెనే, టెకెల్, ఫెరెస్. ఇది బెల్షస్సరుకే కాదు, ప్రపంచంలో ప్రతి మానవుణ్ణి కూడా ఈ 3 రకాలుగా పరీక్షించే దేవుడు. మన దేవుడు న్యాయాధిపతి. ఇక్కడ ఒక మాట మనం చూస్తున్నాం. ఉదయకాలం ఒక మాట ధ్యానం చేద్దాం. అది దానియేలు 5:26. టెకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడితివి. బెల్షస్సరు అనుకున్నాడు, నా అధికారం ఎక్కువగానే ఉంది, నా రాజ్యం ఎక్కువగానే ఉంది, నా బలగం ఎక్కువగానే ఉంది, నాకు ధనం ఎక్కువగానే ఉంది, నాకు జ్ఞానం ఎక్కువగానే ఉంది, నాకు ఆహారం ఎక్కువగానే ఉంది, కాబట్టి నాకే తక్కువ లేదు అనుకున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు తక్కువగా కనపడ్డావు. ఈ దినాన మనుషుల దృష్టికి మనం గొప్పగా కనపడవచ్చు, మనుషుల దృష్టిలో ఎక్కువగా కనపడవచ్చు. అయితే దేవుని దృష్టికి ఎలా కనపడుతున్నామనేది ఇది చాలా ప్రాముఖ్యం.
ఆయన దృష్టికి విశ్వాస జీవితంలో మనం తక్కువగా కనపడితే ఆయన సహించలేడు. దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆయన దగ్గర ఒక త్రాసు అనేది ఉంటుంది. త్రాసు లేదా కాట ఇదేం చూపిస్తుందంటే సమానత్వాన్ని చూపిస్తుంది. ఏంటి సమానత్వం అంటే, దేవుడు నిన్ను ఎంత ప్రేమించాడో నువ్వు అంతే ప్రేమించాలి. దేవుడు నీ కొరకు ఎలా ఆయన జీవించాడో నువ్వు అలా జీవించాలి. దేవుడు నమ్మకంగా నీకు ఎలా సహాయపడుతున్నాడో నువ్వు కూడా నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి. కొంచెం అటు ఇటు ఉంటే దేవునికి నచ్చదు. మనం కూడా చిన్న చిన్న కూరగాయలు, ఉల్లిపాయలు కొనేటప్పుడు కూడా, టమాటాలు కొనేటప్పుడు కూడా ఒకవేళ త్రాసు గనక అటు మొగ్గు లేకపోతే మనం అంటాం, అయ్యా ఏంటది తక్కువగా ఉంది, కొంచెం మొగ్గు వెయ్యి అంటాం. అది తక్కువగా ఉంటే నువ్వు సహించలేవు. నువ్వు కొనే 10 రూపాయల కోసమే, 5 రూపాయల టమాటాల కోసమే నువ్వు ఇంత బాధపడితే దేవాది దేవుడు తన రక్తమిచ్చి కొన్న నీ కొరకై అని ఎంత ఆలోచిస్తాడు. కాబట్టి ప్రియులారా, ఉదయకాల సమయం నువ్వు ఆత్మీయ జీవితంలో తక్కువగా ఉన్నావా, ఎక్కువగా ఉన్నావా అనేది పరీక్షించుకోవాలి. దేవుడు నీ ఆస్తి విషయంలో ఎక్కువగా ఉండాలని, ధన విషయంలో ఎక్కువగా ఉండాలని, జ్ఞానము, అధికారము, బలగము ఈ విషయాలు చూడట్లేదు. ఆత్మీయ విషయాల్లో నువ్వు తగ్గకూడదు అని అంటున్నాడు. ఉదాహరణకు చెప్పాలంటే, మన పిల్లలు స్కూల్కి వెళ్ళొస్తుంటారు, చదువుకుంటారు, ఎన్నో మంచి స్కూళ్ళలో జాయిన్ చేసి ఫీజులు కడుతూ పుస్తకాలు కొని వారి కొరకై తల్లిదండ్రులు చాలా ప్రయాసపడుతుంటారు. తల్లుల ప్రయాస అయితే అది చెప్పలేనిది. ఈ లాక్డౌన్ డేస్లో కొంత వాళ్ళకి రిలీఫ్ దొరికింది, కానీ ఉదయం నుంచి రాత్రి వరకు పిల్లలతో ఉండే ఆ చాకిరి అది వివరించలేనిది. అది చాలా గొప్ప పని సహోదరులు చేస్తారు. మరి అంత కష్టపడి పిల్లల్ని స్కూల్కి పంపించినప్పుడు సంవత్సరాకంలో పరీక్షలు రాసిన తర్వాత ప్రోగ్రెస్ కార్డు పిల్లవాడు తీసుకొని వస్తాడు. తల్లి తండ్రి ఎంత ఆశపడతారంటే, నా పిల్లవాడికి మంచి మార్కులు వస్తాయి, ఫస్ట్ మార్క్ వస్తుంది, మంచి ర్యాంక్ వస్తుందని చూస్తారు. ఎప్పుడైతే ఆ మార్కులు తగ్గిపోయినాయో వారి ముఖంలో చాలా బాధ, వేదన కలుగుతుంది. ఈ సంవత్సరం అంతా కష్టపడింది ఇందుకేనా, వీడికేంటి మార్కులు సరిగ్గా రాలేదు, వీడెందుకు ఫెయిల్ అయిపోయాడని చాలా దిగులు పడతారు. మన జీవితాంతం కూడా మనకు అన్నీ ఇస్తూ, పోషిస్తూ, కాపాడుతూ, భద్రపరుస్తూ, సహాయం చేస్తూ, అన్ని వేళలా తోడుగా ఉంటున్న దేవుడు కూడా మన జీవితంలో ఆయన లెక్క చూసినప్పుడు, ఆయన పరీక్ష పెట్టినప్పుడు, త్రాసులో తూచినప్పుడు మనం సరిగ్గా తోగకపోతే ఆయన కూడా చాలా బాధపడతాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ చివరి దినాలు, ఈ అంత్య దినాలలో మనము కూడా దేవుని దృష్టిలో తక్కువగా ఉండకూడదు. ఆత్మీయ జీవితంలో తగ్గిపోకూడదు, క్షీణించిపోకూడదు, దిగజారిపోకూడదు, సమానముగా ఉండాలి. నేను చదువుకుంటున్న దినాల్లో సిద్ధార్థ లా కాలేజీలో, మా కాలేజ్ క్యాంపస్లో ఒక బొమ్మ, ఒక విగ్రహం ఉండేది. లా స్టాట్యూ ఉండేది. ఆ స్టాట్యూ చక్కగా ఆ తెల్లటి ఆ విగ్రహానికి ఒక నల్లని క్లాత్ కట్టి చేతిలో ఒక కాటా పెట్టేవారు. నాకు ఆశ్చర్యము ఇప్పటికి కూడా. ఆ కాటాను చూసినప్పుడు ఆ కాట చాలా సంగతులు బోధించేటట్లుగా ఉండేది. ఆ కాటాలో అటువైపు ఇటువైపు సమానంగా ఉండేవి. ఎంత సమానంగా ఉండేవంటే చాలా సమానంగా ఉండేవి. దాని కొరకై ఆ ఫోటో కూడా మీకు చూపించాలనుకుంటున్నాను. నేను ఒకసారి మా ప్రొఫెసర్ గారు అడిగాను, సార్ ఏంటి సార్ ఇవి సమానంగా ఉన్నాయి అంటే, అప్పుడు ఆయన చెప్పాడు, బెనర్జీ, మనం కూడా అందరినీ సమానంగా చూడాలి. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ధనవంతులు, పేదవాళ్ళు, అధికారులు, కూలివాళ్ళు అని ఏ తారతమ్యం మనం చూపకూడదని మనం నేర్చుకుంటున్నాము అన్నాడు. ఆ మాట ఇప్పటికీ నాకు గుర్తుంది. అది మీరు ఫోటోలో చూడవచ్చు. ప్రియ సహోదరి, సహోదరుడా,
దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. ఆయన నీకు ఏమీ ఇవ్వకుండా నువ్వు ఎక్కువగా నమ్మకంగా ఉండాలని కోరుకోవట్లేదు, కానీ నీకు అన్నీ ఇచ్చాడు. నీ ఆత్మీయ జీవితానికి, కుటుంబ జీవితానికి సరిపడా అన్నీ కూడా ఇచ్చి నీలో నుంచి ఆయన ఫలితాన్ని కోరుకుంటున్నాడు. అయితే ఈ దినాన ఏ విషయాల్లో ఒక బిడ్డ ఎక్కువగా ఉండాలి, ఒక విశ్వాసం ఎక్కువగా ఉండాలో దేవుని వాక్యంలో నుంచి ఒక 7 సంగతులు ఈ ఉదయకాలం మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు వర్తమానం, నువ్వు తక్కువగా ఉన్నావా, ఎక్కువగా ఉన్నావా? మొట్టమొదట దేవుడు మనలో కోరుకునే మొదటి ఎక్కువేంటి? ఎందుకు బెల్షస్సరు తక్కువైపోయాడు? ఏ విషయంలో బెల్షస్సరు తక్కువైపోయాడంటే, దేవుణ్ణి మర్చిపోయి విగ్రహాలను పూజిస్తూ విగ్రహాలను స్తుతిస్తూ వచ్చాడు. దేవుడు ఎప్పుడు కూడా తన మహిమను వేరే వారికి ఇచ్చేవాడు కాదు. తన ఘనతను వేరే వారికి వెళ్ళనివ్వడు. ప్రయాసపడింది ఆయనే, కష్టపడింది ఆయనే, రక్తం చిందించింది ఆయనే, ప్రాణం పెట్టింది ఆయనే. కాబట్టి ఆయనే ఇప్పుడు ఆ మహిమకు అర్హుడు. అందుకనే ఆయన మనం ఏ విషయాల్లో ఎక్కువగా ఉండాలని కోరుకుంటున్నాడంటే, దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి మొట్టమొదటిగా యోహాను సువార్త 21వ అధ్యాయము, యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనములో ఒక మాట చదువుతున్నాను. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడంటే అది చెప్పటానికి వీల్లేదు. అలాగూ దేవుని బిడ్డలంగా మనం కూడా మన జీవితంలో ఉండవలసిన మొట్టమొదటి ఎక్కువైన మెట్టు, మనం ఈ దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి. అందరికంటే మన విశ్వాసులందరూ దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. వారందరికంటే నువ్వు ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి. దేవుడు అది కోరుతున్నాడు. అందుకని 3 సార్లు పేతురుని అడుగుతూ వచ్చాడు, నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావా, ఎక్కువగా ప్రేమిస్తున్నావా, ఎక్కువగా ప్రేమిస్తున్నావా? కాబట్టి మొట్టమొదట దేవుడు మనలో కోరుకునేది ఆయన్ని ఎక్కువగా ప్రేమించాలి. నీ ఆస్తి కన్నా, నీ పిల్లల కన్నా, నీ కుటుంబం కన్నా, నీ తల్లిదండ్రుల కన్నా, నీ ఉద్యోగం కన్నా, నీకన్నా దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాలి. మత్తయి సువార్త 10:37లో కూడా, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఇప్పటి వరకు దేవుణ్ణి మనము తక్కువ చేస్తూ వచ్చామేమో, తక్కువగా ప్రేమించామేమో, అందరితో పాటు ఆయన అని సమానంగా ప్రేమించామేమో, ఏదో లేదంటే అందరితో పాటు ఆయన కూడా ఒక మూలన పెట్టి ప్రేమించినట్లుగా ఉన్నామేమో. కానీ దేవుడు పరీక్షిస్తున్నాడు, త్రాసులో చూస్తున్నాడు. ఈ దినం మనం సిద్ధపడదాం. ప్రభువా, ఈ దినం నుంచి నిన్ను ఎక్కువగా ప్రేమిస్తాను. రెండవది, దేవుడు కోరుకునేది ఏంటంటే, ఒక వ్యక్తి ఏ విషయంలో ఎక్కువగా కనపడాలి అనేది మనం చూస్తే, యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనంలో, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని. రెండవది, దేవుడు మనలో కోరుకునేది మనం ఎక్కువగా ఫలించాలి. మనం ఎండిపోకూడదు, మనం వాడిపోకూడదు, మనం ఏమాత్రము మొద్దుబారిపోకూడదు. మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా ఫలములు కనబడుతూ రావాలి. మనం ఏదన్నా మన పెరట్లో చెట్టు వేసుకున్నప్పుడు, అది ఫలాలతో ఉన్నప్పుడు ఎంత సంతోషిస్తాం. అది ఎప్పుడు ఎండిపోయి కనపడుతుంటే మనం చాలా దిగులు పడతాం. దేవుడు కూడా ఎక్కువగా ఫలించాలని కోరుతున్నాడు. ఇది రెండవది. మూడవది మనం చూస్తే, ఈ చివరి దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో మూడవది దేవుడు మనలో కోరుకునే ఎక్కువైన సంగతి మనం చూసినట్లయితే, 2వ రాజుల గ్రంథం 16వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయము 4వ వచనం. జీవము గల దేవుని దూషించుటకై అషూరు రాజైన తన యజమానుని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలన్నీయు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి
నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటను బట్టి ఆయన అష్షూరు రాజును గద్దించినేమో. కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయము, లేదా ఎక్కువగా ప్రార్థన చేయము. దేవుడు మనలో కోరుకునేది ఎక్కువ ప్రార్థన. చాలాసార్లు మనం ఏదో ఆచారంగా, అలవాటుగా ఉదయం లెగగానే 2 మాటలు ప్రార్థన చేసి, టిఫిన్ చేసేటప్పుడు, భోజనాలు చేసేటప్పుడు 2 మాటలు ప్రార్థన చేసి, బయటికి వెళ్ళేటప్పుడు 2 మాటలు ప్రార్థన చేసి, ఇలా మొక్కుబడిగా మనము మన అవసరాలకు నిమిత్తమే స్వార్థంతో ప్రార్థిస్తాం. కానీ హృదయపూర్వకంగా దేవునితో మాట్లాడటమే ప్రార్థన అంటే దాని కొరకే దేవుడు కోరుకుంటున్నాడు. నా బిడ్డలు నాతో మాట్లాడి ఎన్ని దినాలైంది. తల్లిదండ్రులు కూడా పెద్దవాళ్ళైన తర్వాత వారు పిల్లలిచ్చే బహుమానాల కన్నా, పిల్లలిచ్చే భోజనాల కన్నా, ఆహార పదార్థాల కన్నా పిల్లలు మాతో మాట్లాడితే బాగుండని కోరుకుంటారు. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. కాబట్టి ఎక్కువగా మనం ప్రార్థించాలి. ఇది 3వది. 4వది మనం చూసినట్లయితే లూకాసు వార్త 7వ అధ్యాయము 43వ వచనం. లూకాసు వార్త 7వ అధ్యాయం 43వ వచనంలో, అందుకు సీమోను, అతడెవనిని ఎక్కువ క్షమించెనో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా, నీవు సరిగా యోచించితివని అతనితో చెప్పి. 4వది, దేవుడు మనలో కోరుకునేది మనం ఎక్కువగా క్షమించాలి. మీ తండ్రి మీ అపరాధములను క్షమించినట్లు మీరును కూడా ఇతరుల అపరాధాలు క్షమించాలని దేవుడు చెప్తున్నాడు. ఈ చివరి దినాల్లో మన జీవితంలో ఇంకా ఎవరైనా మనం క్షమించలేదేమో, ఇంకా ఎవరి మీదైనా మన కోపం ఉందేమో, ఇంకా ఎవరితో అయినా మనం మాట్లాడలేదేమో, ఇంకా ఎవరి మీదైనా ఇంకా పగుందేమో, దేవుడు అది ఒప్పుకోడు. ఆ విషయంలో నువ్వు తక్కువగా ఉండకూడదు. వారు క్షమాపణ చెప్పినా చెప్పకపోయినా మనం క్షమాపణ చెప్పాలి. ఇది ముఖ్యమైన విషయం. బ్రిటిష్ వాళ్ళు మన దేశం పరిపాలించి వెళ్ళినప్పుడు వారు మన దేశంలో వారు నేర్పించిన 3 గొప్ప మాటలు. మొట్టమొదటిది థ్యాంక్స్ అనే మాట నేర్పించారు. ప్రతి ఒక్కరూ ఏదైతే మనకు సహాయం చేశారో వారికి థ్యాంక్స్ చెప్పాలి. 2వది, ఎవరైనా మనం బాధ పెట్టుంటే, పొరపాటుగా ప్రవర్తించి ఉంటే, 2వది మనం చెప్పవలసింది సారీ. ఈ సారీ అనే మాటను కూడా వారే మనకి నేర్పిస్తూ వచ్చారు. మొదటిది థ్యాంక్స్, 2వది సారీ. 3వది, బ్రిటిష్ వాళ్ళు మనకు నేర్పించిన ఒక గొప్ప మాట ఏంటంటే లవ్ యూ, అంటే ఒకరిని ఒకరు ప్రేమించుకోవటం. నిన్ను వలె నీ పొరుగు వాణ్ణి ప్రేమించు అనే మాట. కాబట్టి చాలాసార్లు ఇవన్నీ కూడా మనం మర్చిపోతూ వచ్చాం. కాబట్టి ప్రియులారా, మనం ఎక్కువగా క్షమించాలి. మన సహోదరుడు మనకు శత్రువు కావచ్చు, ఎవరైనా వారు చేసిన తప్పు చిన్నదైనా పెద్దదైనా వారిని మనం హృదయపూర్వకంగా ఎక్కువగా క్షమించాలి. ఇంకా కోపం ఉంచుకొని ప్రస్తుతానికి క్షమిస్తున్నాను, ఆ తర్వాత చూద్దాం అనుకున్నట్లు ఉండకూడదు. మొన్నటి దినాన అనేక జైళ్ళలో నుంచి కొంతమంది ఖైదీల్ని విడిచిపెట్టారు. ఎందుకు విడిచిపెట్టారు అంటే జైలులో ఎక్కువ మంది అట్లా ఉండకుండా ఫ్రీగా ఉండాలి కాబట్టి కొంతమందిని. అయితే అది నిజంగా పూర్తిగా విడుదల కాదు, తాత్కాలిక విడుదల. మరలా ఈ లాక్డౌన్ ఇవన్నీ ఈ పరిస్థితులు చక్కబడిన తర్వాత మరలా వాళ్ళు కోర్టుకు హాజరు కావాలి. అంటే వారిని క్షమించడం మంచిదే, కానీ వారు చేసిన తప్పును బట్టి అది పూర్తిగా క్షమించినట్లు కాదు. లా ప్రకారం అది కరెక్టే, న్యాయమే. కానీ అయితే దేవుని వాక్య ప్రకారం నువ్వెప్పుడూ కూడా నీకు కీడు చేసిన వారిని, నిన్ను బాధ పెట్టిన వారిని, వారి మీద కోపము పగ మనసులో ఉంచుకోకూడదు. హృదయపూర్వకంగా క్షమించాలి. నువ్వెంత క్షమిస్తావో దేవుడు కూడా నిన్నే అంతే క్షమిస్తాడు. కాబట్టి ప్రియులారా, 4వది ఎక్కువగా క్షమించాలి. 5వది మనం చూసినట్లయితే ఒక వ్యక్తి ఎక్కువగా ఎలా ఉండాలి అంటే లూకాసు వార్త 21వ అధ్యాయం 3వ వచనం. ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. 5వది, దేవుడు తన పిల్లల్లో కోరుకునేది ఎక్కువైన సమర్పణ.
ఎక్కువైన సమర్పణ. సమర్పణ అంటే ఒక ధనము మాత్రమే కాదు, నీ సమయం దేవునికి ఎక్కువ ఇవ్వాలి, నీ యొక్క ఖాళీ సమయం దేవునికి ఎక్కువ ఇవ్వాలి, నీ ప్రతి దాంట్లో కూడా దేవునికి నువ్వు ఇవ్వాలి. దేవుని ఎప్పుడూ తక్కువ చేయకూడదు. ఎప్పుడైనా సరే ఒక తండ్రి పిల్లల్ని చదివించి బాగా గొప్ప చేసినప్పుడు ఆ పిల్లలు సరిగ్గా అన్నం పెట్టకపోతుంటే, పట్టించుకోకపోతే ఆ తండ్రి ఎంత బాధపడతాడో. అలాగే దేవుడు కూడా మనం గనక ఆయన విషయంలో ఎక్కువైన సమర్పణ లేకపోతే, ఎక్కువగా ఆయనతో మనం సమయం గడపకపోతే, ఆయనకు ప్రాముఖ్యత ఇవ్వకపోతే ఆయన చాలా బాధపడతాడు. కాబట్టి ఎందుకనేనేమో గృహాల్లో మనం ఉండి ఎక్కువగా దేవునితో గడపటానికి అందరికీ దేవుడు ఈ సమయం ఇచ్చాడు. ఇది 5వ సంగతి. 6వది మనం చూస్తే ఒక వ్యక్తి ఎలా ఉండాలి? అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 22వ వచనం. అపోస్తలుల కార్యములు 9:22లో, అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువు పరచుచు. దేవుని బిడ్డలు ఆత్మీయ జీవితంలో 6వ సంగతి ఏంటంటే ఎక్కువగా బలపడాలి. ఆత్మీయ జీవితంలో నువ్వు బలపడాలి. ప్రార్థనలో, వాక్యములో, ఆత్మీయతలో, ప్రేమలో నువ్వు బలహీనుడుగా ఉంటే నువ్వు దేవుణ్ణి సంతోషపరచలేవు. నువ్వు బలపడాలి. శరీర సంబంధమైన తల్లిదండ్రులు పిల్లల యొక్క శరీర బలం చూస్తారు. నా పిల్లలు ఎంత బలంగా ఉన్నారు, భౌతికంగా ఎంత దృఢంగా ఉన్నారు అని చూస్తారు. కానీ దేవుడు తన పిల్లల విషయమై ఆత్మీయంగా ఎంత బలంగా ఉన్నారని చూస్తాడు. కాబట్టి 6వది ఎక్కువగా ప్రభువులో బలపడాలి. ఎక్కువగా ఆయనను ప్రేమించుట, ఎక్కువగా ఫలించుట, ఎక్కువగా ప్రార్థించుట, ఎక్కువగా క్షమించుట, ఎక్కువగా బలపడుట, ఎక్కువగా సమర్పించుకొనుట. 7వది చివరిది మనం చూస్తే లూకాసు వార్త 16వ అధ్యాయము 10వ వచనం. లూకాసు వార్త 16వ అధ్యాయం 10వ వచనంలో, మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును. 7వది దేవుడు మనలో కోరుకునేది ఎక్కువైన నమ్మకం. దేవునికి మనము ఎక్కువగా నమ్మకంగా ఉండాలి. మనం ఎంత నమ్మకంగా ఉంటే దేవుడు మనకి అన్ని విషయాలు అన్నీ అప్పగిస్తాడు. నమ్మకత్వాన్ని కోల్పోకూడదు. ఇప్పటి వరకు దేవుని విషయంలో అపనమ్మకంగా ఉన్నామేమో. ఇవి చివరి దినాలు, అంత్య దినాల్లోకి వచ్చేసాం. ఇకనైనా నమ్మకంగా మనం జీవిద్దాం, నమ్మకంగా నడుచుకుందాం. ఆ నమ్మకం కూడా ఎక్కువైన నమ్మకంతో మనం ఉందాం. ప్రభు వస్తున్నాడు, నిన్ను అందరినీ త్రాసులో చూడబోతున్నాడు. ఆయన న్యాయాధిపతి, ఆయన కనికరంగల దేవుడే. కానీ ఆ సమయంలో త్రాసులో పెట్టినప్పుడు ఆయన ఎవరినీ కూడా లక్ష్య పెట్టాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు రాకడ కొరకై ఆ త్రాసు పట్టుకుని వస్తున్న ప్రభు మనం జ్ఞాపకం చేసుకొని ఆయన కొరకే నమ్మకంగా, ఆయన మనల్ని తూచినప్పుడు సరిపోయారు, మీరు కరెక్ట్గా మీరు తూగారు అని మనల్ని ఆయన మెచ్చుకునేటట్లుగా ఆయన మెప్పు కొరకు జీవిద్దాం. ఎవరు కూడా దేవుని ఉగ్రతకు పాత్రలు అవ్వకుండా చూసుకుందాం. అలాగ మనల్ని, మన కుటుంబాలని దేవుడు కాపాడి నడిపించి సహాయము చేయను గాక. అలా ఉన్న ప్రియులారా, ఈ ఖాళీ సమయాల్లో మీరు కూడా అనేక అవసరాలు ప్రార్థనలో గడపండి. మేము కూడా మందిరంలో ఎక్కువ సమయం గొలుసు ప్రార్థనలో మేము గడుపుతున్నాం. మీరు కూడా ప్రార్థిస్తున్నారని విని ఎంతో సంతోషిస్తున్నాం.